చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సరూర్ నగర్ ఆర్కేపురం డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొండాకు ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. ఆర్కేపురంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో విశ్వేశ్వర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ గాడిద గుడ్డు పెట్టిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి లేరని, రాహుల్ గాంధీకి ఆ చరిష్మా లేదని ఆరోపించారు. అభివృద్ధి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని ఆయన కోరారు. జోరుగా నడుస్తుంది ప్రచారం. మేము ఎంతో ముందు మొదలు పెట్టినాము. 2 రౌండ్లు మొత్తం అయిపోయినాయి. ఇది 3వ రౌండ్ ప్రచారము. ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ నేను అనుకుంటా స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ అయినాయి. కానీ ఈ ఎలక్షన్ ముందే రిజల్ట్స్ నిర్ణయం అయినాయి. ఏంటంటే వచ్చే ఎన్నికల మళ్ళీ బీజేపీయే, మళ్ళీ ప్రధానమంత్రి మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతారని భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటుండే ఈసారి అయితే మోడీ గారికే ఓటేస్తాము, ఈసారి అయితే బీజేపీకే ఓటేస్తాము, ఈసారి అయితే కమలం పువ్వు గుర్తుకే. ఇది ఎవరు అనేది కాంగ్రెస్ వాళ్ళు, మొన్న కాంగ్రెస్ వేసిన వాళ్ళకు టీఆర్ఎస్ వేసిన వాళ్ళకు కూడా. అందుకే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాం. నేను 2వ గెలుస్తా. నేను 2 లక్షలతో గెలుస్తా. నా నంబర్ 2వ నంబర్ విశ్వేశ్వర్రెడ్డి.